బాబా కృపతో మనం ప్రతిరోజు లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకునే భాగ్యం దొరికింది. నిన్నటి రోజున బాబా ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఈ రోజు విషయంలోకి వెళ్దాం. ఆ రోజు అది మధ్యాహ్న సమయం, అంటే రెండో రోజు కావచ్చు, సహవాసం యొక్క రెండో రోజు కావచ్చు, మూడో రోజు కావచ్చు, లేదా నాలుగో రోజు కావచ్చు. ఆ మధ్యాహ్న సమయంలో సంకీర్తన ప్రారంభమై అనేక మేళ తాళాలతో, అంటే తబలా, హార్మోనియం మొదలైనటువంటి సహకార వాయిద్యాలతో ఇద్దరు ముగ్గురు పాడడం కూడా మనం చదువుకున్నాం. అంతలో ఒక వ్యక్తి బాబా కాలి వేలిని వర్ణిస్తూ పాడడం కూడా జరిగింది. ఆ తర్వాత బాబా తన ప్రవచనం మొదలుపెట్టారు. ఇరిచి బాబా సైగలకు అందాల పదాలను తొడుగుతున్నాడు. భగవద్ అనుభవానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో నిన్ను తీసుకువెళ్ళడానికి ఎటువంటి నిబంధనలు లేవు అని చెప్తూ, ఈ మార్గానికి నిన్ను తీసుకువచ్చింది ఏదైతే ఉందో, ఏ విధానం అయితే ఉందో అదే నీకు సరిగ్గా సరిపోయేది అంటున్నారు. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏమిటి అంటే, మనము బాబా ప్రేమికులమైనటువంటి మనము అందరము ఒకేలా ఉండం. కొంతమంది అందంగా పాడతారు, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది సేవ చేయడంలోనే నిమగ్నమై ఉంటారు. వాళ్ళకేం పట్టదు, స్టేజ్ మీద ఏం జరుగుతుందో, సహవాసం ఇవేమీ అక్కర్లా. వాళ్ళు బయట చెప్పుల దగ్గర నుంచి సర్దడము, అలాగే భోజనాలకి సిద్ధం చేయడము, ఇలాంటి పనులన్నీ కూడా దాంట్లో నిమగ్నమైపోతూ ఉంటారు. అయితే అందరికీ అన్ని పనులు రావు, అందరికీ ఆ స్వభావం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, నీ స్వభావానికి తగినట్లు నీకు ఒక మార్గం దొరుకుతుంది, అదే నీకు సరిగ్గా సరిపోయేది కూడా అంటూ, దానికి ఉదాహరణగా నిన్నేం చెప్తున్నారు అంటే, మంచి పరుగు పెట్టగల ఆటగాడు ఉంటాడు, కానీ అతనికి పోటీ యందు ఆసక్తి లేదు. మంచి పరుగు పెట్టగలడు, ఒకవేళ పోటీలో పాల్గొంటే అతనికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, కానీ అతనికి ఆట అంటే పోటీ యందు ఆసక్తి లేదు, కాబట్టి ఆటలో గెలవడు. ఎందుకంటే ఆసక్తి లేనప్పుడు ఎంతసేపు తన శరీరాన్ని వెచ్చించి, అంటే తన శక్తిని వెచ్చించి ఎంతసేపు పరిగెడతాడు? ఆసక్తి లేకపోతే అసలు కదలనే కదలడు అక్కడి నుండి. కానీ ఒక కుంటివాడు కాలు లేకపోయినా, నడవడానికి కష్టమైనా, పరుగు పెట్టగల సత్తా లేకపోయినా పట్టుదల ఉంది. ఆ పట్టుదలతో అతడు గమ్యానికి చేరుకుంటాడు. అలాగే మరొక ఉదాహరణ చెప్తున్నారు. మంచి కారు ఉంటుంది. ఈ రోజుల్లో కార్లు కొన్ని లక్షలు పెడితే కూడా చాలా మంచి మంచి కార్లు వస్తూ ఉన్నాయి. అలా మంచి కారుంది. ఏ కారైనా 4 చక్రాలే అనుకోండి. దానికి సరి అయినటువంటి సారథి లేకపోతే, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అది గమ్యం చేరలేదు. అంటే షోరూమ్ నుంచి కొత్తగా కొని తెచ్చిపెట్టుకుంటాం, కానీ దాంట్లో పెట్రోల్ లేకపోయినా కదలదు, సరైనటువంటి సారథి లేకపోయినా కదలదు. సరైనటువంటి, అంటే డ్రైవింగ్ రాని వాళ్ళు ఎవరైనా కూర్చున్నా అది గమ్యం చేరలేదు. అందుకని బాబా అంటున్నారు, భగవంతుని ఎడల ప్రేమ, గురువు పట్ల విధేయత మానవుడు తనకు తానుగా పొందలేడు. అంతే కదా. ఇంతకు ముందంతా కూడా బాబా ఇదే విషయాన్ని నొక్కి నొక్కి చెప్పారు. మనకి భగవంతుని పట్ల ప్రేమ, ఇప్పుడు మామూలుగా ఈ ప్రాపంచిక ప్రేమ అనేది ఎవళ్ళు చెప్పక్కర్లే. మనకి కావలసిన విధానంలో మనము మనకు కావలసిన వాళ్ళని ప్రేమిస్తాం. ఇది ప్రాపంచిక ప్రేమ. మరి భగవంతుని పట్ల ప్రేమ, ఆ దైవీ ప్రేమ ఎలా వస్తుంది? భగవంతుడే కానుకగా ఇవ్వందే మీకు మీరుగా మీలో పుట్టించుకోలేరు. మీలో ఆ జ్వాల రగిలించాలి భగవంతుడు. ఆ కానుక ఇవ్వాలి. అప్పుడే మీరు ఆ ప్రేమను పొందగలరు. అలాగే గురువు పట్ల విధేయత ఎలా వస్తుంది? గురువు కృపతో
ఆ విధేయతను కానుకగా ఇస్తే తప్ప ఈ శిష్యుడు ఆ గురువు పట్ల విధేయత చూపించలేడు. అంటే ఈ 2 మన చేతుల్లో లేవన్నమాటే. మరి సంపూర్ణమైనటువంటి ఆత్మార్పణ మనం చెయ్యాలి. కానీ ఇవి 2 లేకపోతే మనం ఆత్మార్పణ ఎలా సాధ్యమవుతుంది? ఈ విషయాన్ని ముందే చెప్పాను కదా! అంటున్నారు బాబా. మరైతే మనం చేయవలసిన పనేమిటి? అంటే చేతులు దులిపేసి కూర్చోవడమా? మనకేమీ సంబంధం లేదు. మన వల్ల కాదు కాబట్టి మన చేతుల్లో ఏమీ లేదు అని అనుకోవడం కాదు అని చెప్తూ ఎవరు ఎవరైతే భగవంతుని పట్ల అంటే ఆ నిజమైనటువంటి ప్రేమ కొరకు, ఆయనిచ్చే కానుక కొరకు, అలాగే విధేయత కొరకు ఆ 2 వచ్చినప్పుడు ఆత్మార్పణ అనేది స్వయంగా ఇతడు చెయ్యగలడు సాధకుడు. దానికోసం తపిస్తున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలట? హృదయాన్ని పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంచుకోవడమే అతడు చేయగలిగినటువంటి శ్రేష్టమైన పని అంటున్నారు. నీకు మంచి ఉపయుక్తంగా ఉండేటటువంటి పని ఏదయ్యా అంటే, హృదయాన్ని పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంచుకోవడం. ఇంతకు మించినటువంటి ఆధ్యాత్మికత లేదు. ఎందుకు అంటే, ఎప్పుడైతే హృదయం పవిత్రంగా, స్వచ్ఛంగా ఉందో, అతనిలో ఈ ప్రాపంచిక కోరికలుండవు. ప్రాపంచిక అటాచ్‌మెంట్స్ ఉండవు. ఇలాంటి వాటికన్నిటికి తగ్గుముఖం పడుతూ అటువైపే చూస్తూ ఉంటాడు భగవంతుడి వైపు. అప్పుడు భగవంతుడు ఆయన ప్రేమను కానుకగా ఇవ్వగలడు. అలాగే విధేయత కూడా కానుకగా లభిస్తుంది. అప్పుడు సంపూర్ణమైనటువంటి ఆత్మార్పణ సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ బాబా కానీ అంటున్నారు. అంటే మీరు చేయగలిసినటువంటి పని ఏమిటి అంటే హృదయాన్ని స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకోవడమే అని చెప్తూ, మీరు చేసే ప్రతి చర్య ముఖ్యమైనది కావచ్చు, అముఖ్యమైనది కావచ్చు, ప్రధానమైనది కావచ్చు, అప్రధానమైనదైనా, మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. నీ మనసుపై అది ముద్రలు వేస్తుంది. వాటినే సంస్కారాలు అంటారు. అంటే మన చేతుల్లో లేదు అని ముడుచుకుని కూర్చోకూడదు. భగవంతుని పట్ల మన హృదయాలను విప్పి, మన హృదయాలను స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న కిటుకుంది. చిన్న సమస్య ఉంది. ఏమిటి అంటే, మీరు ఆలోచించే అంటే చేసే పనులు అంటే మరి హ్మ్. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలన్నా, లేకపోతే ఉంచుకోకపోయినా ఏదైనా సరే మనం ఏదో ఒక పని చేయకుండా ఉండం. మనం చేసే ప్రతి పని కూడా అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, సంస్కారాలను సృష్టిస్తుంది. మనము మాట్లాడే ప్రతి మాట సంస్కారాన్ని సృష్టిస్తుంది. చేసే ప్రతి చేత సంస్కారాన్ని సృష్టిస్తుంది. అలాగే ప్రతి ఆలోచన కూడా సంస్కారాన్ని సృష్టిస్తుంది. సంస్కారాలు లేకుండా ఈ ప్రపంచంలో ఉండలేం. ఈ సంస్కారాలన్నీ స్థూల సంస్కారాలన్నీ పోయాయంటే మనం ఈ స్థూల ప్రపంచంతో పనే లేదన్నమాట. కానీ ఇక్కడున్నంత సేపు మనం పని చెయ్యక మానం, ఆలోచించక మానం, మాట్లాడక మానం, వాటి వల్ల సంస్కారాలు రాక మానం. వీటిని మళ్ళీ ఖర్చు పెట్టుకునేందుకు మళ్ళీ జన్మలు ఎత్తక మానం. ఇది ఒక సైకిల్ లాంటిది. కనుక ఇది కూడా అసాధ్యం కాదు అంటున్నారు. అలా ప్రతి మానవుని మనసు త్వరగా మారిపోతూ మరియు పోగుపడుతున్న సంస్కారాల గిడ్డంగి అన్నమాట అంటున్నారు. అంటే ప్రతి మానవుడి మనసు ఎప్పుడూ చపల చిత్తం అంటారు. అంటే చలించిపోతూనే ఉంటుంది. ఒకసారి ఇది కావాలంటుంది. ఒకసారి అది కావాలంటుంది. ఒకసారి ఏదో చూస్తే దాని మీద దృష్టి పడుతుంది. ఇలా మనసు ఎప్పుడూ కూడా విపరీతంగా విభిన్నమైనటువంటి ఆలోచనలను ఆలోచిస్తూనే ఉంటుంది. మరి అలా ఆలోచిస్తూ ఉంటే ఊరుకుంటుందా? ఈ ప్రతి ఆలోచన అనేక సంస్కారాలను సృష్టిస్తుంది. ఇవన్నీ మనసు మీద, చైతన్యం మీద పోగుపడతాయి. ఈ సంస్కారాలు మానవుడు చేసే కర్మల ఫలితంగా ఏర్పడతాయి. ముఖ్యంగా కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఈ అరిషడ్వర్గము అంటామే వాటితో అంటే అవి మనలో ఉన్నంత సేపు అంటే అవి ఉన్నా లేకపోయినా ప్రతి చర్య వాటి అంటే మనకి కోరిక కారణంగానే మనము ఏదో కావాలనుకునే ప్రతి పని చేస్తూ ఉంటాం. కాబట్టి సంస్కారాలనేవి పోగుపడుతూనే ఉంటాయి. అంతేకాదు ప్రతి ఆత్మ
ఎక్కడి నుంచి వచ్చింది ప్రతి ఆత్మ? తొలి అంటే సృష్టి ప్రారంభం నుండి మొదలుపెట్టుకుంటే వాయు రూపంలోను, రాతి రూపంలోను, లోహము, అలాగే వృక్షము, పక్షులు, జంతువులు ఇలాంటి అనేక జన్మల ద్వారా ప్రయాణం చేస్తూ పరిణామ క్రమంలో అభివృద్ధి సాధించి మానవ చైతన్యం పొందే వరకు అనేక జన్మల ద్వారా సంస్కారాలు పోగుపడుతూ ఉంటాయి. ఇటువంటి సంస్కారాల భారంతో జీవించే మానవునకు వీటికి సంబంధించిన అంటే ఆహ్, దైవీ జ్ఞానం ఏ విధంగా పొందగలడు? అంటే మానవుడిగా పుట్టినప్పటి నుండే అంటే తొలి మానవ జన్మ ఎత్తినప్పటి నుండే తనకు యుగాలుగా పోగవుతున్నటువంటి ఆ సంస్కారాల మూటతోటే వస్తాడు. ఈ ప్రపంచంలో పుడతాడు మానవునిగా. మరి దైవ జ్ఞానం అనేది ఎక్కడి నుంచొస్తుంది? చైతన్యం పరిపూర్ణమవుతుంది. అలాగే రూపం కూడా పరిపూర్ణం. ఇంతకు మించిన రూపం లేదు. మానవునిలో పరిపూర్ణమైనటువంటి రూపాన్ని తయారు చేసి పెట్టాడు భగవంతుడు. కాబట్టి రూపం పరిపూర్ణమైంది, చైతన్యము పరిపూర్ణమైంది. కానీ ఈ సంస్కారాల కారణంగా అంటే యుగాలుగా ఇన్ని లక్షల జన్మలు దాటుకుంటూ పరిణామ క్రమంలో పోగు చేసుకున్నటువంటి సంస్కారాలతో పాటు మానవ జన్మలో ఈ సంస్కారాలతో పాటే మానవ జన్మ మొదలవుతుంది. మరి అయితే భగవద్జ్ఞానాన్ని ఎలా పొందడం? దానికో బాబా అంటున్నారు. భగవద్జ్ఞానము, లేకపోతే మోక్షము, ముక్తి, భగవదనుభవము, అహం బ్రహ్మాస్మి స్థితి ఇది ఏ పేరైనా పెట్టినా, మనము దాని గురించి ఎందుకు వర్రీ అవ్వడము? అదే బాబా అంటున్నారు. దాని గురించి ఏదో ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ. అందుకని ఉదాహరణగా బాబా ఏం చెప్తున్నారు? ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు భౌతికంగా సన్యాసం స్వీకరించి ఏకాంతంగా గడుపుతున్నాడు అని అనుకుందాం. ఎవరైనా ఈ ప్రాపంచిక విషయాల పట్ల విముఖుడై, లేదా తన సంసారాన్ని ఈదలేకో, ఈ ప్రపంచం పట్ల ఏహ్య భావంతోటో, ఈ ప్రపంచం నాకేమీ ఇవ్వటం లేదు అనేటటువంటి భావనతోటో అతడు లేదు మనం హాయిగా ముక్కు మూసుకొని కూర్చుంటే ఆటోమేటిక్‌గా మనకి ఎవరో ఒకళ్ళు భోజనం పెట్టక మానరు, హాయిగా ఉంటుంది జీవితం అనుకుని చాలామంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వ్యక్తి భౌతికంగా సన్యాసం మానసికంగా అతనిలో సన్యాస లక్షణమేమీ లేదు. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాలనేమీ లేదు. కానీ భౌతికంగా అంటే నిన్న మనం చెప్పుకున్నాం కాషాయ వస్త్రాలు ధరించడం వలన మా వస్త్రాలకి రంగు పులమడం వల్ల ఏమీ రాదు. హృదయానికి ఆధ్యాత్మికత అనేటటువంటి రంగును పులుముకోండి అని బాబా చెప్పారు. అలాగా సన్యాసం స్వీకరించి ఏకాంతంగా గడుపుతున్నాడు అని అనుకుందాం. అప్పుడు అతడి మనసులో నుండి సంస్కారాల మురికిని నిర్మూలించుకునే బదులు మరిన్ని సంస్కారాలను పోగు చేసుకుంటాడు. మామూలుగా సాధారణంగా ఒక మానవుడు ఉన్నాడు అనుకుందాం. ఆ మానవుడు ఉదయం లేవడము, తన డ్యూటీ చెయ్యడము, తన ఇంట్లో కుటుంబాన్ని పరిరక్షించుకోవడము, కుటుంబాన్ని పోషించుకోవడము, మళ్ళీ సాయంత్రం నిద్రపోవడము ఇలా సాగిపోతోంది అనుకుందాం. అలా అనుకున్నప్పుడు అతను సంస్కారాలు ఖర్చు పెడుతూనూ ఉంటాడు. మరిన్ని సంస్కారాలు పోగవుతూనే ఉంటాయి. నెమ్మదిగా క్రమక్రమంగా అతడు సంస్కారాల్ని క్షయం చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. కానీ ఇలాగా మధ్యలోనే ఆధ్యాత్మికంగా అతడు మనసులో ఏమీ లేకపోయినా కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కడో ఏకాంతంగా ఏ గుహల్లోనో ఉన్నప్పుడు అతని మనసులో ఏర్పడినటువంటి సంస్కారాలు ఖర్చు కావడానికి బదులు మరిన్ని సంస్కారాలు ఏడవుతాయి. ఈ సంస్కారాలు ఖర్చవ్వడం అంటే ఏమిటి? మన విధులు, మన బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చుకోవడంలోనే ఇవి ఖర్చవ్వాలి. అలా ఖర్చవ్వడం ప్రారంభించాక ఆటోమేటిక్‌గా మనం దానికి మళ్ళీ తిరిగి సంస్కారాలు ఏర్పడతాయి. అది వేరే విషయం. కానీ మనం ఎప్పుడైతే మన మంచి మనసుతో మనము డ్యూటీగా అంటే భగవత్ అర్పణంగా ఇవన్నీ నీకోసమే బాబా నేను ప్రతి పని చేస్తున్నాను అని ఉదయం ప్రార్థన చేసుకుని, ఆ రోజంతా కూడా డ్యూటీ చేసి, సాయంత్రం అంటే బాధ్యతలు, విధులు నిర్వహించి బాబా మై విష్‌లో చెప్పినట్లుగా సాయంత్రం
మళ్ళీ బాబాకు నేను చేసినవన్నీ నీకు అర్పిస్తున్నాను బాబా అని చెప్పినప్పుడు మనకి వచ్చే సంస్కారాలు చాలా తక్కువైపోతాయి. ఈ సంస్కారాల ఖర్చు పెరిగిపోతుంది. అంటే ఖర్చయిపోతాయి. అలా ఖర్చయిపోయిన తర్వాత మనకి నెమ్మదిగా ఈ స్థూల సంస్కారాలు ఖర్చవ్వడం అలా ప్రారంభమవుతుంది. ఎందుకు? భగవదర్పణంగా మనం చేసినప్పుడు. కానీ ఇతడు ఈ వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి ఏకాంతంగా ఉన్నప్పుడు మనసులో సంస్కారాల మురికి ఇంకా ఖర్చు కావాల్సి ఉంది. కానీ పైగా ఇలాంటి పనులు చేయడం వలన అదనపు భారం అతని మీద పడుతుంది. ఏకాంత జీవితం వలన తనకు భౌతికంగా రక్షణ లభించదు అనే అభిప్రాయం మనస్సుని నీరసింపజేస్తుంది. అంటే ఏకాంతంగా కూర్చున్నప్పుడు అతనికి రక్షణ ఏముంది? ఎవ్వరూ లేని ప్రదేశంలో ఇప్పుడు మనము ఒక సిటీలో ఒక మధ్యలో ఉంటాం. తగినంత రక్షణలోనే ఉంటాం. కాబట్టి మనకి ఎటువంటి భయము ఆహ్, ఏకాంతము అనేది ఉండదు. నలుగురితోటి కలిసిపోతాము. నలుగురు లేనప్పుడు ఏకాంతాన్ని కూడా ఆనందంగానే అనుభవిస్తూ ఉంటాము. లేకపోతే బాబా నామంలో మనం గడుపుతూ ఉంటాము. కాబట్టి మనకి రక్షణ అనేది ఆల్రెడీ ఉంది. కాబట్టి మనం ధైర్యంగా మనసు ఏమాత్రము నీరసించదు. హాయిగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏకాంతంలో ఉన్న వ్యక్తిని ఎవరు కాపాడుతారు? ఎవరైనా ఏదైనా రాత్రి వేళ ఏ క్రూర జంతువైనా రావచ్చు. ఎటువంటి విపత్కర పరిస్థితైనా ఎదురవ్వచ్చు. కాబట్టి అతనికి రక్షణ లేదు అనేటటువంటి ఆ భావం ఏదైతే ఉందో, దాని వలన మనసు నీరసించిపోతుంది. ఇంకా మనసు అమ్మో! నా వల్ల కాదు ఇలా చెయ్యడం. హాయిగా మన ఇంటికి పోదాం. వాళ్ళే ఏదోకటి పెడతారు అనుకుంటూ వచ్చేస్తాడు. ఆ ప్రయత్నం విరమించుకుని తిరిగి వచ్చేస్తాడు. మరి ఈ సంస్కార బంధాల నుండి స్వేచ్ఛ పొందడానికి బదులు మనసు దాని యొక్క సంస్కారాలకు లొంగిపోయి మరిన్ని బంధాలను వృద్ధి చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి అందుకనే బాబా మై విష్‌లో డూ యువర్ డ్యూటీ ఎప్పుడూ కూడా బాధ్యతలను విస్మరించకండి అంటారు. నీ మనసులో పేర్కొన్న సంస్కారాలు బంధాలను కలిగిస్తాయి కదా! మనం చెప్పుకున్నాం గదా! ఈ సంస్కారాల విషయంలో అందరికీ ఒక క్లారిటీ ఉంది మనకి. ఎందుకంటే బాబా ప్రవచనాలు కానీ, సందేశాలు కానీ ఏది మనం చదువుకున్నా ఈ సంస్కారాల మాట అనేది మనకొస్తూనే ఉంటుంది. ఈ సంస్కారాలు బంధాలు కలిగించడము, ఎప్పుడైతే ఈ సంస్కారాలు క్షయమవుతాయో మిగిలిన భూమికల్లోకి వెళ్ళడము ఇవన్నీ మనకి తెలుసు. భౌతికంగా అన్నిటిని వదిలిపెట్టడం వలన నీ మనసు వాటిని సమూలంగా తొలగించుకోలేదు. అంటే భౌతికంగా వాటిని వదిలిపెట్టడం వలన ఈ ప్రపంచం నుండి అందుకనే బాబా దూరంగా పోకండి. ఎక్కడికి పోనవసరం లేదు. మీ హృదయంలోనే నన్ను స్మరిస్తూ మీరు చేసిన ప్రతి పని నాకప్పగించండి. ఈ ప్రపంచంలో నుండి ఎక్కడికి దూరంగా వెడితే మీకు వచ్చే ప్రయోజనమేమీ ఉండదు అని బాబా చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు. అందువలన భౌతికంగా వదిలిపెట్టి మానసికంగా పట్టుకొని ఉన్నప్పుడు ఈ సంస్కారాలు ఏమీ ఖర్చు కావు. అందువలన అంటున్నారు, గాఢ నిద్రావస్థలో కూడా నీ శరీరం తాత్కాలికంగా స్వేచ్ఛ పొందుతుంది. అంటే మంచి నిద్రపోయినప్పుడు ఏదీ తెలీదు. మనం శరీరము, మనస్సు అన్నీ కూడా నిద్రలోకి వెళ్ళిపోతాయి. కానీ మనసు మాత్రం సంస్కారాలచే బంధింపబడే ఉంటుంది. అలా మనసు తాను పోగు చేసుకున్న సంస్కారాలతో బంధింపబడి ఉండుట వలన వ్యక్తి మరణించినప్పటికీ శరీరం రాలిపోతుందే కానీ మనసు స్వేచ్ఛ పొందలేదు. ఇక్కడ మామూలు సాధారణమైనటువంటి మానవుని యొక్క విషయం చెప్తున్నారు. ఈ సంస్కారాలు అనేటటువంటివి, ఈ బంధాలు అనేటటువంటివి మనసుని బంధించి ఉంచుతాయి. చనిపోయినప్పటికీ కూడా అంటే నిద్రపోయినప్పుడు కూడా తాత్కాలికంగా మనసు విశ్రాంతి తీసుకుంటుంది. మళ్ళీ నిద్ర లేచినప్పుడు మళ్ళీ సంస్కారాలు, మళ్ళీ ఆలోచనలు ఇవన్నీ మామూలే. కానీ మరణించినప్పుడు కూడా ఆ వ్యక్తి ఆహ్, అతడు పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు మనసుతో పాటే ఉంటాయి. శరీరం ఒకటే రాలిపోతుంది. తర్వాత మళ్ళీ ఈ ఖర్చు పెట్టడానికి, ఈ సంస్కారాలన్నీ ఖర్చు పెట్టడానికి మరొక శరీరాన్ని పొందవలసి ఉంటుంది. అలాగే కేవలం బాహ్య సన్యాసం వలన మనసు ఎలాగైతే స్వేచ్ఛ పొందదో,
మత సంబంధమైన బాహ్య ఆచారాలు పాటించడం వలన కూడా హృదయం పవిత్రం కాదు అంటున్నారు. అంటే బాహ్య సన్యాసం అంటే అన్నీ బహిరంగంగా మనం చేసేటటువంటివన్నీ కూడా వ్యర్థమే. మత సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు అన్నీ అనేకం పాటిస్తూ ఉంటాం. అలా పాటించడం వలన కూడా అంటే వాటిల్లో అర్థం తెలీదు. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు అని పాటిస్తూ ఉంటాము. వాటి వలన కూడా అనేక సంస్కారాలు ఏర్పడతాయి. అందువలన మానవుడు నీతి నియమాలకు కట్టుబడి ఉండాలి కానీ, కర్మకాండలను అనుసరించక్కర్లేదు. అంటే నీతి, నియమం ఏదైతే ఉందో మనకి విధులు మనకేదైతే ఈ సంఘంలో ఉండేటటువంటి నీతి, మానసికంగా మనకి మనుషులుగా మనం ఇక్కడ జీవించాలి అంటే కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఒక సంఘంలో నివసించాలంటే వాటిని స్వచ్ఛంగా, హృదయ పరిపూర్ణతతో, హృదయపూర్వకంగా నెరవేర్చాలి. ఉదాహరణకు జొరాస్టర్ బోధనల సారాంశం మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి మాటలు. బాబా తొలి రోజు అంటే మొట్టమొదటి ఈ కాలంలో మొట్టమొదటి అవతారం జొరాస్టర్ అని చెప్పారు. ఆయన ఈ భూమి మీదకొచ్చి ఆయన ప్రవచించినటువంటి 3 సూత్రాలు. అవేమిటి? మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి మాటలు. ఈ 3 తప్ప ఇంక వేరే వేదాంతం ఏమీ లేదు. ఈ మూడింటిలోనే మొత్తం ఆధ్యాత్మికత అంతా కూడా రంగరించి పెట్టాడు. అంతే కదండీ! మంచి ఆలోచనలు వచ్చినంత సేపు మనకి సంస్కారాలు వచ్చినా అవి తేలికగా పోతాయి. అలాగే మంచి పనులు, మంచి మాటలు వీటి వలన కొంతవరకు మాత్రమే సంస్కారాలు పోగవుతాయి కానీ, బంధే బాగా గట్టిగా బంధించేటటువంటి ఇనుప సంకెళ్ళు ఉండవు. కానీ వివిధములైన కర్మకాండలు, యజ్ఞయాగాదులలో ఈ జొరాస్టర్ బోధనలు లేవు. ఇవి హృదయాన్ని పరిశుద్ధం చేసే బదులు ఆ పని నుండి తప్పించడానికే ఎక్కువ సహాయపడతాయి. మనం ఏ పని చేసినా హృదయం నిర్మలంగా ఉండడానికే మనం చేస్తాం. ఏదైనా భగవదర్పిత బుద్ధితో మనము ఏ పని చేసినా సంస్కారాలు అంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ప్రతి క్షణము నేను చేస్తున్నాను అని అనుకుంటాం కానీ, ఇది భగవంతుడి కోసం చేస్తున్నాము అని చాలా వరకు మనము అనుకోలేము. మంచి ఆలోచనలు, మంచి కర్మలు, మంచి మాటలు సంపూర్ణంగా సాధించిన మానవుడు మంచి అంటే ఏమిటి? చెడు కంటే కాస్త ఏదైతే ఉందో అది మంచిది కాదు. ఇక్కడ మంచి అనే దానికి వివరణ ఇస్తున్నారు బాబా. చెడుకు వ్యతిరేకమా? అది కాదు. చెడు కానిది కూడా మంచి కానక్కర్లేదు. అది కూడా ఉంది. చెడు అంటే ఒక చెడ్డ పని ఉంది. అది చెయ్యటం లేదు కాబట్టి మనం మంచి పని చేసినట్లుగా అర్థం కాదు. మంచి, చెడు ఈ 2 పదాలు ద్వంద్వ భ్రాంతిని అధికం చేస్తాయి. ఏదైనా మనం మంచి వస్తువు కొనాలి అనుకుంటాం. మన్ ఏదైనా సరే బజార్‌కి వెళ్ళి ఇది కాదు నాకు మంచి క్వాలిటీ కావాలంటాం. మంచి, చెడు అనడానికి ఏమిటి? స్థాయి భేదమే. అన్నీ మంచివే. ఒక గ్రెయిన్స్ ఒక బియ్యం ఉన్నాయనుకుందాం. అన్నీ మంచివే. దాంట్లో రకాలుంటాయి. అంతే తప్ప అవి చెడు, ఇవి మంచి అనేవేమీ ఉండవు. ఇదంతా కూడా భగవంతుని సృష్టి. ఏది ఉన్నా కూడా ఇది ఒకటి మంచి అని గాని, ఒకటి చెడు అని గాని లేదు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనం, ఈ స్థూల ప్రపంచం అంటే ద్వంద్వ ద్వంద్వానికి చెందినటువంటి మనం ఈ ప్రపంచంలో నివసిస్తూ, ఈ ద్వంద్వము అంటే మంచి, చెడు, లాభం, నష్టం, కష్టం, మంచి ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాల్లోనే మనము అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ ద్వంద్వ ప్రపంచం దాటి బయటికెళ్తే అక్కడ మంచి, చెడుకి అసలు విలువ లేనే లేదు. భగవంతునితో ఏకత్వాన్ని సంకేతంగా అవేవీ నిలబడవు. నిజానికి ఏకైక సత్యమైన భగవంతుని పట్ల ప్రేమతోనూ, ఆయన పట్ల తపంతోనూ కలిగే ఆలోచనలు, మాటలు, చేతలు మంచివి అని చెప్పవచ్చు. అయితే మంచి, చెడు అని అనుకుంటున్నాం కదా! మరి మంచి అంటే ఏమిటి? దానికి ఒక ఉదాహరణగా బాబా ఇక్కడ చెప్తున్నారు. ఏకైక సత్యమైనటువంటి భగవంతుని పట్ల ప్రేమతో. అంటే భగవంతుని పట్ల ప్రేమతో, ఆయన పట్ల తపనతో కలిగే ఆలోచనలు. అంటే భగవంతునికి
కాకుండా మరి ఏ ఆలోచనలైనా కూడా అవి మామూలు ఆలోచనలే అయిపోతాయి. కానీ భగవంతుని కోసం, భగవంతుని పట్ల ప్రేమతో, తపనతో కలిగే ఆలోచనలు మంచి ఆలోచనలు. ఆయన గురించి చెప్పే మాటలు మంచి మాటలు. ఆయన గురించి, ఆయన కోసం చేసేటటువంటి కర్మలు లేదా చేతలు మంచివి అని చెప్పవచ్చు అని బాబా అంటున్నారు. అందుకనే భగవంతునికి అర్పించినటువంటి ఏదైనా సరే అది మంచిదవుతుంది అంటున్నారు. భగవంతుడు మానవునకు అత్యంత సమీపంలో ఉన్నాడు. బాబా మీకు ఊపిరి కంటా దగ్గరగా ఉన్నాను అని బాబా చెప్తూ ఉంటారు. దానికి అదే చెప్తున్నారు బాబా. మానవునకు అత్యంత సమీపంలోనే ఉన్నాడు. కానీ మనం గ్రహించటం లేదు. మతాలు అతన్ని భగవంతునికి మరింత దగ్గర చేస్తాయి. మతాన్ని అనుసరించొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. ఎవరూ చెప్పరు. ఏదో ఒక మతాల్లో మనము జన్మించినప్పుడు ఆ మతాన్ని ధర్మబద్ధంగా అనుసరించడం అనేది మనకు ఆహ్, పెద్దలు ఇచ్చినటువంటి అంటే భగవంతుడు ఆద్ ఈ జన్మకు ఇలాగ పుట్టించాడు కాబట్టి మనము ఈ విధులను నిర్వహిస్తూ మా బాబా చెప్పినట్లుగా మంచి అంటే భగవంతుని పరంగా చేసేటటువంటి చేతలు, భగవంతుని కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ మంచివి అని బాబా చెప్తున్నారు. నేను జొరాస్టర్ మతంలో పుట్టినా నాకు మతాలన్నీ సమానమే. ఆయన చెప్తున్నారు. నాకు నేను జొరాస్టర్ మతంలో పుట్టాను. కానీ అన్ని మతాల్ని సమీకరించి ఒకే దారంలో పూసల్లాగా ఒకే తాటి మీద తీసుకురావడం అనేది నా ఉద్యమం అంటారు. సాధారణ మానవులు పూజలు మొదలైనవి చేస్తూ ఉంటారు. నీ హృదయం అందులో ఇమడలేకపోయినప్పుడు వాటిని చెయ్యకుండా ఉండడమే మంచిది. అంటే ఈ బాబా చెప్పే విషయాలన్నీ మనం కనుక ఆచరించగలిగితే ఈ సంస్కారాలనేవి కొత్తవి ఏర్పడవు అని నాకనిపిస్తుంది. అందువలన బాబా ఏమంటున్నారు? ఏదైనా మనం పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి పనిలో మనకి దాంట్లో హృదయం ఉండదు. మనకి దాని మీద ఆసక్తి ఉండదు. కాబట్టి పక్కకు తప్పుకోవడం మరీ మంచిది అంటున్నారు. అప్పుడు ఆడంబరంతో చేసే పూజలు కర్తవ్యంగా భావించి చేసే పూజాధికాలు అనగా యాంత్రికమైన ప్రార్థన మొదలైనవి పరిహాసాస్పదం అవుతాయి. అంటే ఆడంబరంతో అంటే నలుగురి కోసం చేసే పూజలు కానివ్వండి, ఆహ్, మిగిలిన సాంప్రదాయాలు ఇవన్నీ అయ్యో! నా కర్తవ్యం అని భావించేవి ఇవన్నీ కూడా యాంత్రికంగా చేసే ప్రార్థన కూడా మనకి ప్రత్యేకంగా ఎప్పుడు కూడా బాబా ఈ ఈ విషయాన్ని విడిచి వెళ్ళరు. యాంత్రికంగా చేసే ప్రార్థన కూడా భగవంతుణ్ణి మోసం చేయడమే అంటారు. ఇవన్నీ కూడా ఉపయోగపడవు. పవిత్రునిగా నటించే మానవునకు మరిన్ని బంధాలు పోగవుతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కాషాయ వస్త్రాలు ధరించి మనసులో ఆధ్యాత్మికత ఉండకపోయినా పైకి మాత్రం అలా నటించి అలాంటి కపట గురువులకు, కపట మానవులకు అనేక సంస్కారాలు, అనేక బంధాలు పోగవుతాయి. అలాగే విధేయత, సత్యంపై విశ్వాసం, ప్రేమ లేనప్పుడు ఎవరికి వారు చేసే ఉపవాస దీక్షలు మొదలైనవి కూడా నిరుపయోగమే అవుతాయి. అంటే భగవంతుని పట్ల విశ్వాసం. ఈరోజు నేను భోజనం మానేస్తే ఏదో ఆరోగ్యపరంగా బావుంటుందనో, లేదా ఏదోలే అందరూ చేస్తున్నారు అనే విషయంలోనూ మనము దాంట్లో పాల్గొంటే అనవసరమైనటువంటి బంధాలలో చిక్కుకుపోతాం. కాబట్టి సత్యం పట్ల విశ్వాసము, భగవంతుని పట్ల ప్రేమ లేనప్పుడు ఎలాంటి పనులు చేసినా అవన్నీ కూడా సంస్కారాలను సృష్టిస్తాయి. దాని కారణంగా బంధాలు కూడా ఏర్పడతాయి. దీనివలన మనం ఏమవుతుంది? ఇలా మనసులో దాని మీద ఆసక్తి లేనప్పుడు, నలుగురి కోసం చేసే పూజలు మొదలైనవి ఎప్పుడు అయిపోతుందా? టైం ఎప్పుడవుతుంది? ఇంక ఇంతే కదా! ఇదయిపోతే అయిపోయినట్లే లేచిపోవచ్చు. ఇలాంటి విషయాలతో గడియారం పైనే శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. కేవలం సమయం కొరకే ఉపవాసం ఉన్నట్లుగా అవుతుంది. అట్టి చర్యలు సంస్కార బంధాలను వదులు చేయుటకు బదులు మరింతగా బిగుసుకుంటాయి అంటున్నారు బాబా. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.